కూడా మనమందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలనేది కూడా ఆలోచించాలి. రైట్. ఓట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధితో మాట్లాడదాం. సురేందర్ నాయుడు గారు నమస్తే అండి. సార్, బనకచర్ల ప్రాజెక్టు వలన ఖచ్చితంగా తెలంగాణ నీటి దోపిడీకి గురవుతుంది, ఖచ్చితంగా తెలంగాణ వాటి తగ్గిపోతుంది అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి ఎలా చూడాలి? ఖచ్చితంగా ముఖ్యంగా డిపిఆర్ కూడా రెడీ చేయకుండా ఇప్పుడు కూర్చొని మాట్లాడదామంటే ఎలా కుదురుతుందని కూడా అడుగుతున్నారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా స్వతంత్రం సూచిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఈరోజు మనకు మసాలా కావాలంటే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్. మనకు మసాలా అవసరం లేదు. రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఎక్కడ తెలుగువారున్నా ప్రపంచంలో తెలుగువారికి కష్టాలు వచ్చినా, తెలుగువారికి ఏ ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ అనేది అందరి పక్షాన నిలబడుతుంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళైనా, లేదు ఉత్తరప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళైనా, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా తెలుగు జాతి మేటి జాతిగా నెంబర్ 1 జాతిగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఆకాంక్ష. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు కూడా ఆ రోజు కూడా ఆలమట్టి ఎత్తు పెంచుతా ఉంటే, ఆ రోజు ఆలమట్టి ఎత్తును పెంచడాన్ని కూడా నిరోధించేదానికి గొడవబడి అప్పటి ప్రధానమంత్రితో కూడా ఆలమట్టి ఎత్తు పెంచనివ్వకుండా అడ్డుపడింది కూడా అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు బాబ్లీ ప్రాజెక్టు కడతా ఉంటే, బాబ్లీ ప్రాజెక్టు కోసం కట్టకూడదు, ఉత్తర తెలంగాణ పూర్తిగా ఎడారి అయిపోయే ప్రమాదం ఉంది బాబ్లీ కడితే, బాబ్లీ ఎత్తు పెంచితే అనేసని అక్కడ మహారాష్ట్రలో పోయి, మహారాష్ట్రలో వారం రోజులు అరెస్ట్ అయిన సందర్భం కూడా మనం ఒకసారి గమనించాలి. అంటే దీన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, ఆశ ఏది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ నష్టపోవాలని, మనమే బాగుపడాలని ఎక్కడ కూడా మాకున్నది సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణ బిడ్డలు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి, కానీ సురేందర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఏపీ ప్రజల కోసం, ఏపీ అభివృద్ధి కోసం చూస్తారు, అందులో డౌట్ ఏం లేకపోవచ్చు. కానీ తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా అడ్డుపడుతున్నాడనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా మీరు ఈ తెలుగువారు అని చెప్తున్నారు, మీరు తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు ముఖ్యంగా ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ ప్రయోజనాల గురించే కదా ఆయన చూసేది. ఇప్పుడు మేము ఎప్పుడు చెప్తా ఉండేది, 2 రాష్ట్రాలు 2 కళ్ళు. మాకు ఏపీ బాగుండాలా, తెలంగాణ ఇబ్బంది పడాలా అనే ఆలోచన మాకు ఎప్పటికీ ఉండదు. తెలంగాణ ఉండాలి, ఏపీ ఉండాలి. ఇక్కడ అన్నదమ్ములు, అక్కడ అన్నదమ్ములు అందరూ కూడా విడిపోయినా కూడా అన్నదమ్ములు అందరూ కూడా బాగుండాలి అనేదే మా ధ్యేయం. ఈరోజు బనకచర్ల గురించి ఊరికే రాజకీయం చేస్తున్నారు అంతే తప్పించి దీంట్లో ఏమీ లేదు, కొంపలు మునిగిపోయింది ఏమీ లేదు. దాదాపు ఇప్పుడు సముద్రంలో కలిసిపోయేది 4000 టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతా ఉంది. ఇప్పుడు గోదావరి నుండి వెళ్ళిపోయి 4000 టీఎంసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయేటప్పుడు సముద్రంలో కలిసే నీళ్ళే మనం వాడుకుందాము అని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ పైన ఉంది, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. తెలంగాణ వాడుకొని మిగిలినటివే కదా కిందికి వస్తాయి. తెలంగాణ వాడినాక మిగిలినటివే కిందికి వస్తాయి. తెలంగాణ కాదని మనం ఇక్కడ వాస్తవమే సురేందర్ నాయుడు గారు, మీరు చెప్పేది వాస్తవమే. పైనుంచి నీళ్ళు వస్తాయి కనుక కింద వాటర్ను వాడుకుంటున్నాము, ఆ కింద సముద్రంలో కలిసిపోతుంది కనుక ఎటు కాకుండా పోతుందని మీరు చెప్తున్నారు. కానీ పైనుంచి వచ్చే నీరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినా కూడా మా వాటర్ తగ్గిపోతుంది కదా అని వారు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఏది? ఇప్పుడు నేను అనేది ఏమంటే, ఇప్పుడు తెలంగాణలో ఎంత వాళ్ళ శక్తి ఎంత ఉంటే అంతవరకు కట్టుకోమంటున్నాం మనం కూడా. అంటే ఇప్పుడు అదే ప్రాబ్లం. రేపన్న రోజు సురేందర్ నాయుడు గారు తెలంగాణలో ప్రాజెక్టు కట్టాలంటే అక్కడి నుంచి నీరు వదలకపోతే అప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది వేస్ట్ అవుతుంది కదా. కాదు సార్, ఇప్పుడు మనకు 4000 టీఎంసీని తెలంగాణ ఎంత ఆపగలిగినా ఆపలేదు. వరదలు వచ్చినప్పుడు ఎంత అడిగినా కిందికి దిగుకు వచ్చేస్తాయి మ్యాక్సిమం. అంటే నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారము
తెలంగాణ శక్తి మేరకు వాడుకోవాలన్నా కూడా ఒక 100 లేదంటే ఒక 200 టీఎంసీలు వాడుకోగలగచ్చు అంతే. ఊరికే రాజకీయాల కోసం ప్రజల్ని మభ్యపెట్టే దానికోసం మనం ఊరికే రెచ్చగొట్టే దానికోసం మాట్లాడచ్చు. రాజకీయ నాయకుడిగా మనం ఏదంటే అది కూడా మాట్లాడచ్చు. నేను కూడా ఏదైనా మాట్లాడచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టేదానికి తెలంగాణకి ఎందుకు వదలాలా, మాకు ఇడికి రావాలి, మా వాటా మాకు కావాలి, మేము తీసుకోవాల్సిందే అని నేను కూడా మాట్లాడచ్చు. అది మా నైజం కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే పరిస్థితి ఎందుకు? వాస్తవంగా ఏముంది అక్కడ? ఎంత నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉంది. ఆ నీళ్లు సముద్రంలోకి వెళ్ళే నీళ్ళే మనం ఇద్దరు కలిసి వాడుకున్నాము. ఇప్పుడు మన ఇద్దరికి రాకుండా పైన ఉండేటువంటి రాష్ట్రాలు ఏదైనా మన రాష్ట్రాలకు నీళ్లు రాకుండా ఆపగలిగితే అప్పుడు మనం ఇద్దరు కలిసి వాళ్ళతో పోరాటం చేద్దాం, మనకు రావాల్సింది మనం తెచ్చుకుందాం అనేదే మన ఆలోచన. ఎక్కడా కూడా తెలంగాణ నీళ్లు మనం లాగేయాలనో లేకపోతే ఇంకోటో తెలంగాణకు అన్యాయం జరగాలనో మా ఆలోచన ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మన విశ్లేషకులు కూడా చెప్పారు, పోలవరం ఏదో ఎత్తు తగ్గించేశాము అది ఇదని చెప్పి. మేము 2014 నుండి 2019 వరకు పోలవరం ప్రతి సోమవారం పోలవరంగా చేసుకొని 72% పోలవరాన్ని కంప్లీట్ చేశాం. 72% పోలవరాన్ని కంప్లీట్ చేస్తే గత 5 సంవత్సరాలలో 2% కూడా కంప్లీట్ చేయకుండా, ఒకవేళ మీరు అన్నట్టే ఎత్తు తగ్గించేసే దానికి కేంద్ర ప్రభుత్వం చూసినా కూడా పోరాటం చేయలే గత 5 సంవత్సరాలలో వాళ్ళ కేసులు మాఫీ చేసుకునేదానికి. ఇప్పుడు మేము అట్ట కాదు, ఎక్కడ కూడా కేంద్రంతో లాలూచి పడ్డంలా. పోలవరం ఎత్తు ఎంత ఉందో ఆ ఎత్తు ప్రకారమే నిర్మిస్తున్నాం. ఎంతవరకు మనం వాటర్ ఆపుకోగలుగుతామో అంతవరకు ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాకనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు గంగ కానీ, అదేవిధంగా అంద్రీనేవా కానీ, నగిరి గాలేరు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన రాయలసీమ ఇప్పుడు బనకచర్ల ఇవన్నీ రెడీ అయితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంది. లేదంటే రాయలసీమ ఎడారైపోయే పరిస్థితి ఉంది. నదులన్నీ కూడా అనుసంధానం అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ మనం ఆపుకోగలుగుతాం, అన్ని మనం వాడుకోగలుగుతాం. అట్లా లేకుండా మనం నదులు అనుసంధానం కాలేదనుకోండి, ఆ గోదావరి నుండి పోయే నీళ్లు సముద్రంలో కలుస్తాయి, ఎట్లు వచ్చే నీళ్లు కలిసిపోతా ఉంటాయి, ఎక్కడికక్కడ నీళ్లు సముద్రంలో కలిసిపోతా ఉంటాయి. ఎవరికి ఉపయోగం లేదు కదా. తెలంగాణ వాళ్ళకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు, ఇంకొకరికి ఉపయోగం లేదు. కాబట్టి మా స్టాండ్ ఒకటే. సురేందర్ రెడ్డి గారు ఇంతకు ముందు లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, ఏపీ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి